ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్. తెలుగులో బాష్పీభవన స్థానం ఉన్నతి, బాష్పీభవన స్థానం ఉన్నతి అంటారు. ఉన్నతి అంటే పెరుగుదల అని అర్థం. ఉన్నతి మీన్స్ పెరుగుదల. ఇప్పుడు దీంట్లో ఎలివేషన్ అంటే నేను ఏం చెప్పు, మనకి కాలిగేటివ్ ప్రాపర్టీస్ గురించి డిస్కస్ చేస్తాను. ఈ కాలిగేటివ్ ప్రాపర్టీస్ లో ఫస్ట్ ప్రాపర్టీ ఏం చెప్పాం, లావింగ్ ఆఫ్ పేపర్ కవర్ అని చెప్పాం. అసలు వాట్ ఈస్ కాలిగేటివ్ ప్రాపర్టీస్ అంటే మనం ఎలా డిఫైన్ చేస్తాం అంటే, కాలిగేటివ్ ప్రాపర్టీస్ ద ప్రాపర్టీస్ విచ్ డిపెండ్ ఆన్ ది నెంబర్ ఆఫ్ సొల్యూట్ పార్టికల్స్ ఈజ్ నాట్ డిపెండింగ్ ఆన్ ది నేచర్ ఆఫ్ ది సొల్యూట్ అని చెప్పాం. నేచర్ ఆఫ్ ది సొల్యూట్ అంటే ద్రావకం యొక్క స్వభావం మీద ఆధారపడకుండా ద్రావణి కణాల సంఖ్య మీద ఆధారపడే ధర్మాలు మనం ఏమని పిలుస్తామంటే కణాధార ధర్మాలు అని చెప్పారు. తెలుగులో బాగా చెప్పారు, కణాధార ధర్మాలు, కణాల మీద ఆధారపడే ధర్మాలు. అటువంటి ధర్మాలను మనం ఏమని పిలుస్తామంటే కాలిగేటివ్ ప్రాపర్టీస్ అని చెప్తారు. Mainly there are so many types of colligative properties in Japan. Now mainly we discuss only 4 types of colligative properties. Firstly, lowering of vapor pressure చెప్పాను. Lowering of vapor pressure వచ్చాడు మన ఫైనల్ ఈక్వేషన్ వచ్చాడు ఏమొచ్చిందంటే P1 minus P1 divided by P1 is equal to W2 by M2. అదే కదా, W2 by M2 into W1 by M1 W1 by M1 అదేనా, W1 by M1. And using this formula, if you know the values of P1 P1 and W1 W2 and M1 then you can calculate the molar mass of solute present in the solution. M2 value find out చేయొచ్చని చెప్తాం. M2 value ని మనం calculate చేయాలి. అదొక ప్రొసీజర్. తర్వాత ఏంటంటే ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్ ఉంది. ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్ విషయంలో ఏంటంటే బాష్పీభవనం. ఆల్రెడీ దట్ మీన్స్ బాయిలింగ్ పాయింట్ అంటే ఏంటంటే నీట్గానే దట్ మీన్స్ ద వేపర్ ప్రెషర్ ఆఫ్ ద లిక్విడ్ ఈజ్ రీచెస్ ది అట్మాస్ఫిరిక్ ప్రెషర్ అట్ విచ్ టెంపరేచర్ ఏ ఉష్ణోగ్రత ఎక్కడైతే ఒక ద్రవం యొక్క బాష్పీభవనము వాతావరణ పీడనానికి సమానం అవుతుందో ఆ ఉష్ణోగ్రతని మనం ఏమని పిలవాలంటే బాష్పీభవన స్థానము అనాలి. బాష్పీభవన స్థానము ఇట్స్ నాట్ ఏ బాష్పీభవనము, బాష్పీభవనం కాదు, ఏమనాలి బాష్పీభవన స్థానం. బాష్పీభవన స్థానం అంటే ఏ ఉష్ణోగ్రత దగ్గరైతే ఒక ద్రవము యొక్క బాష్పపీడనము వాతావరణ పీడనానికి సమానం అవుతుందో ఆ ఉష్ణోగ్రతను ఏమని పిలుస్తామంటే ఏమంటారు బాష్పీభవనం. అట్ విచ్ టెంపరేచర్ ద వేపర్ ప్రెషర్ ఆఫ్ ఎ లిక్విడ్ ఈజ్ ఈక్వల్ టు ది approaches the atmospheric pressure అని చెప్పారు. Atmospheric pressure is called. For example, if you take a certain solvent, now after its vapor pressure is P0 అంటే వేపర్ ప్రెషర్ అనేది ఏమవుతుందంటే P0 అవుతుంది. ఇప్పుడు దీనికి వచ్చేటప్పటికి ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ దిస్ సాల్వెంట్ ఈస్ T0 అనేది ఏమవుతుంది బాయిలింగ్ పాయింట్ T0 అవుతుంది. నెక్స్ట్ now I am adding a non-volatile solute to it to make a solution. అంటే ఒక ద్రావణం ఏర్పరచడానికి నేను ఏం చేశానంటే ఒక నాన్ వాలటైల్ సొల్యూట్ కలిపని జరిగి ఒక నాన్ వాలటైల్ అబాస్పశీలి ద్రావకాన్ని కలిపినప్పుడు ఇది ఏమవుతుంది సొల్యూషన్ ఫామ్ అవుతుంది. ఇప్పుడు దీనికి ఉండే బాయిలింగ్ పాయింట్ ఏమంటాం, బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ది సొల్యూషన్ అంటారు. బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ది సొల్యూషన్ ఇప్పుడు ఏమవుతుందంటే టీ అంటారు. ఇప్పుడు అది ఏం చెప్తున్నాడంటే ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్. ఎప్పుడైతే సొల్యూట్ యాడ్ చేస్తామో సొల్యూట్ యాడ్ చేసిన తర్వాత వచ్చిన సొల్యూషన్ యొక్క బాయిలింగ్ పాయింట్ అనేది ఎక్కువగా ఉంటుంది. దేనికంటే సో బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్ అంటే ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ది సొల్యూషన్ ఈస్ గ్రేటర్ దాన్ ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ది ప్యూర్ సాల్వెంట్. వై బికాస్ ఆఫ్ లవరింగ్ ఇన్ వేపర్ ప్రెషర్ అని చెప్తారు. లవరింగ్ ఇన్ వేపర్ ప్రెషర్ అంటే వేపర్ ప్రెషర్ తగ్గడం వల్ల ఎప్పుడైతే ఒక అబాస్పశీలి ద్రావణికి కలపమో దాని పైన ఉన్న బాష్పపీడనం తగ్గడం వల్ల ఏమవుతుందంటే అల్టిమేట్లీ దాని యొక్క బాష్పీభవన ఉష్ణోగ్రత అనేది పెరుగుతుంది. కాబట్టి ద్రావణం యొక్క బాష్పీభవన ఉష్ణోగ్రత కంటే ఎక్కువ ఉంటుంది. ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ది సొల్యూషన్ ఈస్ గ్రేటర్ దాన్ ది బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ది ప్యూర్ సాల్వెంట్ అని చెప్పి T ఈస్ గ్రేటర్ దాన్ T0 అని చెప్పాం. Now the change in the boiling point వచ్చినప్పటికి the change or the increase in the boiling point of the solution delta TB is equal to T minus T0. Change అంటే ఇక్కడ change means either increases or decrease. ఇంక్రీజ్ అవ్వచ్చు డిక్రీజ్ అవ్వచ్చు, పెరుగుదల కానీ తగ్గుదల మనం చేంజ్ అంటాం. ఎక్కడ ఏంటంటే ఇంక్రీజ్ అని చెప్తాం కాబట్టి దట్ ఇంక్రీజ్ ఇన్ ది బాయిలింగ్ పాయింట్ ఆఫ్ సొల్యూషన్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా టీబీ ఈజ్ ఈక్వల్ టు T minus T0 అని చెప్తాం. అంటే డెల్టా టీబీ వచ్చడానికి బట్ డెల్టా టీబీ
is directly proportional to molarity. And that means the elevation in boiling point is directly proportional to molar concentration of the solute present in the solution అని చెప్పారు. molar concentration, molar small m తో చూపించాలి. molar అనేది small m తో చూపించాలి. వచ్చినప్పటికి delta TB is equal to some constant of Kb into small m అని చెప్తాం. Kb into small m. Where Kb is equal to called elevation boiling point constant or molar constant or ebullioscopic constant అని చెప్పారు. ebullioscopic constant 3 terms చెప్పారు. ఫస్ట్ ఏం చెప్పాను, elevation boiling point constant is a constant లేదా molar constant or ebullioscopic constant. Ab where Kb is equal to ebullioscopic constant అని. ఇప్పుడు ఇక్కడ వచ్చినప్పటికి now we substitute the values of but you know that m molarity is equal to W2 by m2 divided by W1 by 1000 వేస్తాం. అప్పుడు పైన వచ్చినప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు, m ప్లస్ W2 by m2 into 1000 by W1 తీసుకుంటాం. 1000 by W1. ఇప్పుడు now substitute the value of m in above equation. Delta TB is equal to అని చెప్తున్నాడు Kb into W1 Kb into W2 into 1000 divided by m2 into W1 ఇప్పుడు మనం కట్టవలసింది ఏంటంటే molar mass of solute. molar mass of solute means m2 is the molar mass of solute అని చెప్తాం. therefore m2 is equal to Kb into W2 into 1000 divided by delta TB into W1. This is the final equation. If you knowing the values of Kb, delta TB, W2, W1, then you will calculate the molar mass of solute presence in a solution అని చెప్తారు. molar mass of the solute అంటే దీంట్లో Kb విలువ, W2 విలువ, delta TB విలువ, delta TB వాల్యూ వచ్చినట్టు you can determine the value of delta TB through the experiment అని చెప్తాం. ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా కనుక్కుంటాం. ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్ కాలిక్యులేట్ చేస్తాం. ఎంత పెరిగిందనేది తీసేస్తున్నా కదా, పెరిగింది తెలుసుకుంటే W1 తెలుస్తుంది. అంటే W1 అనేది ఏమవుతుందంటే వెయిట్ ఆఫ్ సాల్వెంట్ అవుతుంది, W2 అనేది వెయిట్ ఆఫ్ సొల్యూట్ అవుతుంది, Kb అనేదేమో ebullioscopic constant, దాని వాల్యూ యొక్క కాన్స్టెంట్ గా ఇచ్చేస్తారు వాల్యూ. ఇప్పుడు ఇఫ్ యూ నో ది వాల్యూస్ ఆఫ్ ఆల్ దీస్ 4 factors, then you can calculate the molar mass of solute present in the solution. What that depression of freezing point. ఇది x axis అబ్బాయి, ఇదేమో y axis. x axis లో దీని మీద హారిజాంటల్ లైన్ కదా y axis, vertical line y axis. ఇది వేపర్ ప్రెజర్ తీసుకోండి. వేపర్ ప్రెజర్ తెలుగులో బాష్ప పీడనం రాదు. పీడనము అంటే బాష్పము కలగ చేస్తే పీడనమే బాష్ప పీడనం అంతే కదా. నెక్స్ట్ వచ్చినది ఇదేమో టెంపరేచర్. కెల్విన్స్ మాట, కెల్విన్స్ లో తీసుకోండి. ఇది నెక్స్ట్ వచ్చిన తర్వాత లిక్విడ్ సాల్వెంట్ అంటే తెలుస్తుంది ఏంటది, ద్రావణి. ఇక్కడ పాయింట్ దీన్ని టెంపరేచర్ అంటే ఫ్రీజింగ్ పాయింట్ వచ్చేటప్పటికి TF0 అనుకోండి. ఫ్రీజింగ్ పాయింట్ ఎంత TF0. ఇప్పుడు సొల్యూషన్ అవ్వాలంటే ఏం చేయాలి, సాల్వెంట్కి సొల్యూట్ యాడ్ చేయాలి అంతే కదా. సొల్యూట్ యాడ్ చేస్తే సొల్యూషన్ అవ్వాలి. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే సొల్యూషన్, ఇది సొల్యూషన్ అయితే ఇప్పుడు దీనికి ఇక్కడ టచ్ అయింది. ఇది ఏమవుతుందంటే
అండి. ఇది కూడా ఇదంతా ఇలా వస్తుంది. ఇప్పుడు నీట్ గా చూడండి. యాక్చువల్ గా వాటర్ మనకి ఎక్కడ మీకు మెల్ట్ ఫ్రీజ్ అవుతుందంటే 0 degrees సెంటిగ్రేడ్. వాటర్ ఫ్రీజెస్ ఎట్ 0 degrees సెల్సియస్. ఇదే వాటర్ మనం ఏంటంటే ఐస్ యాడ్ చేసాం అనుకోండి, ఐస్ కాదు సారీ సాల్ట్ యాడ్ చేసాం అనుకోండి. సాల్ట్ యాడ్ చేస్తే ద ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ డిక్రీజెస్ టు -, -degree సెల్సియస్. -degree సెల్సియస్ తో అండ్ ఇప్పుడు తగ్గిందా పెరిగిందా? తగ్గిపోయింది. డిప్రెషన్ మీన్స్ తగ్గుదల. నిమ్నత అంటాడు. నిమ్నత అన్న తగ్గుదల అన్న ఒకటే. ఉన్నది అంటే పైకి, నిమ్నత అంటే కిందకి. అర్థమైందా? కాబట్టి ఈ తగ్గుదల వచ్చింది. ఈ తగ్గుదల మనం ఏమని చెప్తామంటే డిప్రెషన్. అంటే ఏదైనా ప్యూర్ సాల్వెంట్ కి ఏదైనా లవణాన్ని కలిపినప్పుడు, సాల్ట్ ఏదైనా కలిపినప్పుడు దాని యొక్క ఫ్రీజింగ్ పాయింట్ ఏమైపోతుందంటే తగ్గిపోతుంది. ఆ తగ్గిపోవడానికి మనం ఏమని పిలుస్తామంటే డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ అని చెప్తాం. అంటే దేనివల్ల వస్తుంది? డ్యూ టు ది యాడింగ్ ఆఫ్ ది సొల్యూటే కదా. సొల్యూట్ కలపడం వల్ల కదా తగ్గుదల వచ్చింది, లేకపోతే తగ్గుదల ఉండదు. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ లెట్ TF0 be the freezing point of pure solvent. TF0 be the freezing point of TF be the freezing point of solution. When you add a non-volatile solute to the solvent. Solvent non-volatile solute ఇప్పుడు డిప్రెషన్ అంటే డిక్రీజ్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్. డిక్రీజ్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ డెల్టా టీఎఫ్ ఈజ్ ఈక్వల్ టు T0F minus TF. T0F means T0F minus TF, where F stands for freezing point and other కింద రాస్తున్నాను. యాక్చువల్ గా మళ్ళీ అగైన్ డెల్టా టీఎఫ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు molar concentration of the solute present in the solution. డెల్టా టీఎఫ్ మళ్ళీ దేనికి ఉంటుంది? m కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ గా ఉంటుంది. అది చేసాం. ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చినప్పటికి సిమిలర్లీ elevation of boiling point. Delta TF is directly proportional to m. ఇందాక అక్కడ కూడా అదే చెప్పాను. డెల్టా TF is directly proportional to small m అన్న. స్మాల్ m అంటే ఏంటి? మోలార్ కాన్సంట్రేషన్. మనకు అంత ముందు చెప్పారు, మీరు అవగాహన జరగచ్చు. మొలారిటీలో చెప్పాం, ఆ మొలారిటీలో రాయాలి. కాబట్టి డెల్టా TF is equal to some kf into small m. kf అంటే ఏంటి? ఇక్కడ kf is called depression freezing point constant. Depression freezing point constant, or kf is called cryoscopic constant of that. Cryoscopic constant అని చెప్తాం. ఇప్పుడు ఆల్రెడీ బట్ యు నోయింగ్ దట్ m is equal to W2 by M2 divided by W1 by 1000. ఇప్పుడు దీన్ని implies W2 by M2 is equal to W2 by M2 into 100 1000 divided by W1. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేసండి. m వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే దీని ఈక్వేషన్ 1. సబ్స్టిట్యూట్ ది వాల్యూ ఆఫ్ m in equation 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతా? డెల్టా TF is equal to kf into W2 into 1000 divided by అవసరం అంటే W1 into M2. therefore final equation వచ్చేటప్పటికి M2 is equal to kf into W2 into 1000 divided by delta TF into W1. This is the final equation. Using this final equation you can calculate the molar mass of the solute. That is closed.